హరే కృష్ణ. జై గురుదత్త. ఈరోజు గురు చరిత్ర 14వ అధ్యాయము చదువుకుంటున్నాం మనం. క్రూర యవన శాసనము. సాయం దేవుడు ప్రాణభిక్షను పెట్టమని శ్రీ గురునాథుని ప్రార్థించుట. గురుదేవుల అభయదానము. శ్రీ గురుమూర్తి నరసింహ సరస్వతి స్వామివారు దక్షిణ దేశ పర్యటన నిమిత్తముగా బయలుదేరి వైద్యనాథ క్షేత్రమునకు చేరుకునుట. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శిష్యుడైన నామధారకుడు సిద్ధమునీశ్వరుని చరణములకు నమస్కరించి అత్యంత భక్తి వినమ్రుడై ఇట్లు ప్రశ్నించను. యోగీశ్వర, మీకు జయము జయము. సిద్ధమునీశ్వర, జ్ఞానసాగర, అనంతర కథను వినవలయునని కుతూహలము పడుచుంటిని. శ్రీ గురుమూర్తి నరసింహ సరస్వతి స్వామివారు ఒక బ్రాహ్మణునిపై ప్రసన్నులై అతని ఉదరసూలను వ్యాధిని నిర్మూలించిన దివ్య చరిత్రను తమ వలన విని కృతార్థుడినైతిని. ఆ తదుపరి జరిగిన కథావృత్తాంతమును దయతో నాకు ఉపదేశించి నన్ను కృతకృత్యుని చేయవలసిందని ప్రార్థించాను. ఎంతో అణుకువతో ప్రశ్నించిన శిష్యుని మాటలు విని సంతసించిన సిద్ధమునేంద్రుడు నామధారకునితో ఇట్లనెను. అంతకుముందు 13వ అధ్యాయంలో మనకి ఏం తెలిసింది? ఉదరసోలతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుణ్ణి, ఆ ఉదరసూల వ్యాధిని తప్పించాడు. ఆ బ్రాహ్మణుడు ప్రాణత్యాగాలు చేసుకోవడానికి గంగా నదిలో దిగపోతుంటే అడిగాడు, ఏంటి బాబు నీ బాధ అంటే చెప్పాడు. ఏ రోజైతే నేను ఆహారం తీసుకుంటానో, అన్నాన్ని భుజిస్తానో, అప్పుడు ఆ రోజు నాకు ఉదరసూలు ఎక్కువయ్యి ప్రాణం పోయేలా ఉంటుంది స్వామి. అందుకోసము అంత బాధపడే దానికంటే ప్రాణత్యాగం చేయడం మేలు, ఒక్కరోజుతోనే పోతుంది నాకు ఈ బాధ అని నేను చనిపోబోతున్నాను అని చెప్తే, లేదు నీకు ఒక మందు ఇస్తానని చెప్పేసి ఆ ఎవరి దగ్గర పంపుతాడు? సాయం దేవుడనే ఒక శిష్యుని ఇంటికి పంపుతాడు. పంపి ఇతనికి ఆహారం పెడితే ఇతని కడుపు నొప్పి తగ్గుతుంది అని చెప్తే అతను ఆ విధంగా చేయగా ఆ బ్రాహ్మణుని యొక్క కడుపు నొప్పి తగ్గుతుంది. ఎంతో వివరణాత్మకంగా తెలిసిందని చెప్పేసి ఈ నామధారకుడు సిద్ధముని అడిగాడు, తదుపరి కథావృత్తాంతాన్ని తెలియజేయవలసింది గురుదేవా అని. అప్పుడు సిద్ధమునీశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు. శిష్య శిఖామణి నామధారక, శ్రీ గురు చరిత్రమును భక్తుల పాలిట కామధేనువు అనియే నీవు గ్రహించుము. ఇట్టి దివ్యమైన శ్రీ గురు చరిత్రామూర్తమును చెప్పుచున్నవాడును విను. శ్రీ గురుమూర్తి సాయందేవుని గృహమునందు భిక్ష చేసిన పిమ్మట మిగులు సంతసించి ఆ దంపతుల పట్ల ఎంతో ప్రసన్నులైరి. ఆ విప్రుడు శ్రీ గురుమూర్తితో పాటు కొంతమంది శిష్యులు కూడా సాయందేవుని గృహమునికి వస్తారు. ఆ రోజు వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. ఆ స్వీకరించిన దానికి పట్ల ఆయన ఎంతో ప్రసన్నులయ్యి వారి భక్తికి మిక్కిలి సంతసించిరి. ఆ బ్రాహ్మణుడు గురుభక్తి విధానమును పరిపూర్ణంగా తెలిసినవాడు. అతడు భక్తిభావంతో పరవశుడై ఎంతో చక్కగా గురుమూర్తిని పూజించెను. అంతటా శ్రీ గురుమూర్తి ఆ బ్రాహ్మణుని చూచి ఇట్లనెను, నాయనా,
నీ ఎడల నాకు మిగులు ప్రీతి కలిగినది. మీ వంశ పరంపరగా వారందరూ వారికందరూ అందరికందరూ నా అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. అన్ని తరములకు చెందిన వారు అందరూ నా భక్తులయ్యెదరు. అనగా సాయం దేవుని బ్రాహ్మణుడు స్వామివారికి నమస్కరించి వారి చరణములను తన శిరస్సును నిలిపి మరలా నమస్కరించుచు మిక్కిలి వినయంతో శ్రీ గురుమూర్తిని ఇట్లు ప్రస్తుతింపసాగాను. గురుమూర్తి సాయం దేవుణ్ణి దీవించాడు. వంశ పరంపరగా మీరందరూ కూడా తరిస్తారు అని. అందుకు సాయం దేవుడు ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా అంటే, జగద్గురు మీకు జయము జయము, మీరు త్రిమూర్తాత్మక స్వరూపులే. అజ్ఞానులమైన మా వంటి వారికి మీరు మానవ మాతృలుగా కనిపించెదరు, కానీ మీ మహిమ వేదములకు కూడా అగోచరమైనవి. వేదములే ఎంతో మహిమాన్వితమైనవి. ఆ వేదములకు కూడా అంతుబట్టని మహిమ మీ వద్ద ఉంది. మీరు విశ్వవ్యాపకులు. సర్వవ్యాపకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గురుమూర్తి స్వరూపమును ధరించి భక్తులను తరింపజేయుటకు గాను మానవ వేషమును అవతరించి ఈ ధరిత్రపై తిరుగుతున్నారు. అట్టి మీ మహిమను వర్ణింపగల శక్తి అల్పజ్ఞులమైన మాకెక్కడిది ప్రభు? మేము మా వంశములోని వారందరము పుత్ర పౌత్ర పరంపరగా తమకు పరమభక్తులై ఉండేదమని, అంతేగాక ఇహలోకమున సుఖ సౌఖ్యములను పరలోకమున సద్గతులను లభింపగలవని నిర్హేతుకమైన కృపతో మమ్మల్ని మీరు ఆశీర్వదించితిరి. ఎంతో బాగా ఆశీర్వదించారు తండ్రి. సంతోషం. బాగు దేవా, నాదొక విన్నపమును వినగలరని ప్రార్థించదు. స్వామి గురుదేవ, మా గ్రామమునందు మహాసూరుడు బహుక్రూరుడు అయిన యవనుని వద్ద నేను సేవ చేయుచున్నాను. యవనుని అనే వ్యక్తి వద్ద, అతను రాక్షస స్వభావం కలిగిన వాడు, అతని వద్ద నేను ఉద్యోగం చేస్తున్నాను, సేవ చేస్తున్నాను. అతడు ఏడాదికి ఒక మారు కొందరు బ్రాహ్మణులను సంహరించును. అతని యొక్క సరదా ఏంటంటే ఏడాదికి ఒకరిని సంహరిస్తుంటాడు. అదే కోవలో నేను అతని సేవకుడిని అయినా కానీ ఈ సంవత్సరము ఆ కోవకు చెందిన వాడినైనా నాకు వచ్చింది ఆ వంతు. ఈనాడు అదే పని మీద తన వద్దకు రమ్మని కబురు పంపాను. ఖచ్చితంగా అతను కబురు చేసాడంటే వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిన తర్వాత అతని చేతులు సంహరింపబడవలసిందే, లేకపోతే కుదరదనమాట. నేను అతని వద్దకు వెళ్ళవలసి ఉన్నది. నిశ్చయంగా అతడు నా ప్రాణములను తీయును. కానీ నేడు తమ యొక్క దివ్య శ్రీచరణ కమలములను దర్శించి తిని, కానీ నేను ఈనాడు మీ చరణాలని దర్శించాను. మరి అమోఘమైన మీ ఆశీర్వచనమును పొంది తిని నేను ఇహపరలోకాల్లో సద్గతి పొందుతాను, సుఖ సౌఖ్యాలను అనుభవిస్తానని మీ నుంచి ప్రశ్నలన్నీ తీసుకున్నాను, ఆశీర్వాదాలు తీసుకున్నాను. మరి అటువంటిది నిశ్చయముగా అతడు నా ప్రాణంలో ఏ విధంగా తీయను? మరి మీ వద్ద సుఖ సౌఖ్యాలు అనుభవిస్తానని ఆశీర్వాదాలు తీసుకున్న నాకు, అతని ద్వారా నాకు ప్రాణాలు ఎలా పోతాయి? కానీ నేడు తమ యొక్క దివ్య శ్రీచరణ కమలమును దర్శించి తిని అమోఘమైన మీ ఆశీర్వచనమును పొంది తిని ఇక నాకు మరణం ఎట్లు సిద్ధింపగలదు? ఇట్టి ప్రాణాపాయ సంకట స్థితి నుండి తమరే నన్ను రక్షించవలసింది. మీరు నన్ను రక్షించాలి స్వామి. మహాత్మా, ఇక మీరే మాకు దిక్కు అని అంటూ శ్రీవారి పాద పద్మములను పట్టుకొని మీ శరణజొచ్చితిని, నన్ను రక్షింపుడు అని ఆ బ్రాహ్మణుడు మిగులు భయభీతుడై దుఃఖించుచు శ్రీవారి చరణములకు నమస్కరింపసాగాను. ఎవరైతే భగవత్స్వరూపమైన గురుపాదాలని ఆశ్రయిస్తారో, గురువుకి సరెండర్ అవుతారో, ఖచ్చితంగా శిష్యుని యొక్క పాలన చూడవలసిన బాధ్యత గురుమూర్తి యొక్క భుజస్కంధాల మీద ఉంటుందన్నమాట.
అదే కోవలో ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు కూడా, సాయం దేవుడు అనే ఈ బ్రాహ్మణుడు కూడా శ్రీ గురుమూర్తిని బ్రతిమలాడుకుంటున్నాడు. నేను మీ శరణ పొందాను, మీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను రక్షించవలసిన బాధ్యత మీదే స్వామి అని. అప్పుడు ఆ విధంగా దీనుడై తనను శరణజొచ్చిన ఆ బ్రాహ్మణుని శ్రీ గురుమూర్తి దయతో లేవనెత్తెను. అమృతమైన తమ దివ్య హస్తమును సాయం దేవుడను ఆ బ్రాహ్మణుని మస్తకమున ఉంచి అభయమును ప్రసాదించి ఇట్లు చెప్పాను. ఆ బ్రాహ్మణుడి తలపై, మస్తకం అంటే తలపై చేపెట్టి ఈ విధంగా అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. ఏమని? నాయన భయపడకము, ఎట్టి విచారమును లేక ధైర్యముతో మిగులు సంతోషముతో నీవు ఆ క్రూర యవనుని గృహమునకు వెళ్ళుము. ఎంతటి క్రూరుడైనను ఆ యవనుడు ఇప్పుడు నేమిను చేయజాలడు. పైగా నిన్ను ప్రేమతో గౌరవించి తిరిగి నా వద్దకు పంపించును. నీవు తిరిగి వచ్చు వరకు మేము ఇచ్చటనే మీ ఇంటనే ఉండేదము. నీవు వెళ్ళి తిరిగి వచ్చి అతడ జరిగిన సంఘటనను నాతో చెప్పవలసినది. నీకెట్టి ఆపదను ఘటింపదు. నీవు మా నిజ భక్తుడవు. మీరు వంశపరంపరంగా నా భక్తులే ఉందురు. మీకు సకల అభీష్టములు సిద్ధింపగలవు. మీ వంశములోని వారందరూ పుత్ర పౌత్ర ప్రపౌత్ర సమేతముగా వృద్ధిని పొందెదరు. అందరి గృహములలో లక్ష్మీదేవి అఖండముగా నిలయమై ఉండును. అందరికందరూ ఆరోగ్యవంతులై దీర్ఘాయుష్మంతులుగా ఉండెదరు అని దివ్యమైన వరమును ప్రసాదించెను. అప్పుడు సాయం దేవుడు శ్రీ గురుమూర్తి శరణములకు సాష్టాంగ వందనము చేసి స్వామి అనుమతిని పొంది యవనుని గృహమునకు నిర్భయముగా బయలుదేరి వేగముగా వెళ్ళిపోయాను. హాయిగా శ్రీ గురుని యొక్క దివ్య ఆశీర్వాదం పొంది ఇంకా నాకు ఏ విధమైన భయము లేదు అని పూర్తిగా విశ్వసించి చాలా స్పీడ్గా యవనుని గృహానికి వెళ్ళిపోయాడట. దుష్టాత్ముడైన యవనుడు కాలాంతుగుడకు యముని వలె కనపట్టుచుండెను. యముడి వలె కనబడుతున్నాడట అతని గృహానికి వెళ్ళగానే. బ్రాహ్మణులను చూచుతోడనే ఆ యవనుడు మిగులు కోపముతో మండిపడుచుండేవాడు. ఏ బ్రాహ్మణుడు వచ్చినా సరే ఎంతో కోపంతో వాళ్ళ మీద మండిపడేవాడట. కానీ ఈనాడు సాయం దేవుడును ఆ బ్రాహ్మణుని చూసిన వెంటనే తన ముఖమును పక్కకు తిప్పుకొని ఆ యవనుడు అతి శీఘ్రముగా ఇంట్లోనికి వెళ్ళిపోయాడట. ఆ బ్రాహ్మణుని చూడగానే ముఖం తిప్పుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడట. ఎవరు బ్రాహ్మణుని ఇంటి ముందుకు వచ్చినా కానీ నానా రకాల దుర్భాషలు ఆడుతూ తిట్టేవాడట. అలాంటిది ఇప్పుడు తిట్టకుండా లోపలికి వెళ్ళిపోయాడు, మొహం పక్క తప్పుకొని. అది గమనించిన సాయం దేవుడు మిక్కిలి భయభ్రాంతుడై శ్రీ గురుమూర్తిని ధ్యానింపసాగాను. అలా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతే ఎలా ఎందుకు వెళ్ళిపోయాడు, ఏదైనా జరుగుతుందేమో నాకు అని భయంగా శ్రీ గురుమూర్తిని ధ్యానిస్తున్నాడట. ఆ గురుకృపకు పాత్రుడైన వ్యక్తిని ఆ యవనుడు ఏమి చేయగలడు? ఏలయనా చెదపురుగునకు ఎంతటి కోపం కలిగినను అది మండుతున్న అగ్నిని ఎట్లు తాకగలదు? చెదపురుగు చెక్కకి పట్టి మొత్తం చెక్కని తినేస్తూ ఉంటుంది. మరి అట్లాంటి చెదపురుగు అగ్ని దగ్గరికి వెళ్తే అగ్నిలో మండుతున్న కట్టిని తినగలదా? తినలేదు. ఎందుకు? అగ్నిలో మండుతున్న కట్టిని తినాలని అనుకుంటే ఇది ఎంత కోపంగా ఉన్నా కానీ అగ్నిలో పడి ఇదే మాడిపోతుంది. ఆ విధంగా గరుడుని పిల్లలను సర్పము ఏ విధంగా మింగగలదు? గరుడుని పిల్లలను సర్పం ఏ విధంగా మింగలదు అంటే సర్పాన్ని గరుడు మింగేస్తాడు. సర్పము యొక్క పిల్లలను గరుడు యొక్క పిల్లలు తినేస్తాయి. కానీ సర్పము గరుడుని పిల్లను తినగలదా? తినలేదు. అదేవిధంగా ఏనుగు ఎంత పెద్ద జంతువు అయినప్పటికీ ఒక సింహమును మింగగలదా? సింహం ఎంత ఎత్తు ఉంటుంది? మహా అయితే ఎంత ఎత్తు ఉంటుంది. ఏనుగు ఎంత ఎత్తు ఉంటుంది? అంత ఎత్తు ఉంటుంది. అంత ఎత్తున్న ఏనుగు సింహాన్ని చంపగలదా? మింగగలదా? తినగలదా? తినలేదు. కానీ దేనికుండే బలం దానికి ఉందన్నమాట. అటులనే
గురుకృపను పరిపూర్ణంగా పొందిన వ్యక్తిని ఎంతటి క్రూరుడైనను దుష్టుడైనను అతడేమీ చేయదాలడు. ఎవరి ఎడల గురుకృప పరిపూర్ణముగా ఉండునో వారికి కలికాలమును గురించిన భయము ఎంత మాత్రము అక్కరయే లేదు. వారి హృదయమునందు నిరంతరము గురుస్మరణ జరుగుతుండునో, ఎవరి హృదయమునందు నిరంతరము గురుస్మరణ జరుగుతుంటుందో వారికి దారుణమైన భయం ఎట్లు కలుగును. మహామృత్యువు కూడా ఎవరిని బాధింపలేనప్పుడు ఇక అపమృత్యువు ఏమి చేయగలను? మహామృత్యువే గురువుని స్మరిస్తున్నది రాదు. మరి అట్లాంటి అపమృత్యువు, అనుకోని అపమృత్యువు ఎట్లా వస్తుంది? రాదు. ఎవరికైతే మృత్యువును గురించిన భయమే ఉండదో వారికి యవనుడు అనగా ఎంతపాటి. అసలు మృత్యు అంటేనే భయం లేదు నాకు, మరి అలాంటిది యవనుడు అంటే నాకు భయం ఏంటి? యవనుడు మామూలు సాధారణ జీవే కదా. మృత్యువు పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుచరణ కదా, మరి దానికే నాకు భయం లేదు. మరి యవనుడు ఎంత? శ్రీ గురు కృపాపాత్రులైన వారికి యముని గురించిన భయము ఉండదు. ఆ విధంగా గృహములోనికి ప్రవేశించిన బ్రాహ్మణును చూసిన వెంటనే ఆ యవనుడు అంతఃపురములోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఒక విధమైన భ్రాంతిలో పడిపోయి ఒక భ్రమను చెంది శరీర ధ్యాస లేకుండా స్పృహ తప్పి పడిపోయాను. అక్కడ ఆ బ్రాహ్మణుని చూసిన వెంటనే మొహం తప్పించుకుని ఇంట్లో గెలిపాడు. ఒక రకమైన భ్రాంతిలో గెలిపాడు. అనుకోకుండా బ్రాహ్మణుని చూసి చూడగిన ఒక రకమైన భ్రాంతిలో గెలిపోయి ఇంట్లో గెలిపోయి తనకు తెలియకుండా కழுతిని పడిపోయాడట. అతని గుండె దడదలాడిపోతుందట. ఒక విప్రుడు తనను శస్త్రములతో గాయములను చేసి అవయవములు ఛేదించినట్లుగా అతనికి తోచుతుండను. కழுదిరి పడిపోయాడు. కழுదిరి పడిపోయిన అతనికి నిద్ర వస్తుంది. నిద్రలో ఏం జరుగుతుంది? ఒక బ్రాహ్మణుడు శస్త్రములతో రకరకాల ఆయుధాలతో తన శరీరాన్ని చీల్చేస్తున్నట్లుగా భ్రమలోకి వెళ్తున్నాడట. విపరీతమైన భీతికి లోనై శరీరం ముణుకుచూ అంగముల స్వాధీనము తప్పిపోతున్నట్లుగా ఆ యవనునికి అకస్మాత్తుగా స్మృతి కలిగింది. వెంటనే వణికిపోతూ అంగాలన్నీ మొత్తం కదిలిపోతున్నట్టుగా ఒక స్మృతి, ఒక భ్రాంతిలో గెలిపాడట. మూర్ఛ నుండి తేరుకున్న ఆ యవనుడు గృహము లోపల నుండి పరిగెత్తుకుని వచ్చి బ్రాహ్మణుని సమీపించి అతని పాదములపై పడి త్రొల్లుతూ, స్వామి నన్ను క్షమించుము, ఓ మహాత్మా నన్ను చంపవద్దు, రక్షింపుము, నీవే నా స్వామివి, నీ సేవ చేసేదను, మిమ్మల్ని ఇచ్చటికి రమ్మని ఎవరు కబురు పెట్టిరి? మీరు ఇచ్చటనే ఉండవలదు, అసలు ఇచ్చట ఉండవలదు, నేను మీ సేవకుడును అని భయంతో ప్రార్థించను. వెంటనే వచ్చి కాళ్ళు పడిపోయి కాళ్ళమే పడిపోయి, అసలు ఎవరు రమ్మన్న స్వామి మిమ్మల్ని, అసలు మీరు ఉండదగ్గ వారు కాదు, ఇక్కడ మీరు వెంటనే వెళ్ళిపోండి, నేను మీ సేవకుడిని అని ప్రార్థిస్తున్నాడట. వెంటనే ఆ బ్రాహ్మణుని అత్యంత గౌరవప్రదముగా ఒక ఉన్నతాసనముపై కూర్చుండం చేసి అమూల్యమైన అనేక వస్త్రాభరణములు బహీకరించి వెంటనే మీరు మీ ఇంటికి వెళ్ళిపోండు అని ప్రార్థించి పంపించేశాడట. అప్పుడు ఆ సాయిందేవుడు మిగులు సంతసించి గురుమూర్తి కృపా కటాక్షమును గురు మహిమను మనసులోనే మననము చేయొచ్చు త్వరగా గంగా తీరమున గల శ్రీ గురుమూర్తిని సమీపించి వారి పాద పద్మములకు శిరసాష్టాంగ వందనమును ఆచరించెను. స్వామివారిని అనేక విధములుగా స్తోత్రము చేసిన పిమ్మట తాను వెళ్ళిన చోట జరిగిన వృత్తాంతమంతయు విన్నవించెను. ఆ బ్రాహ్మణు యొక్క భక్తిభావము ముప్పురిగొని ఉప్పొంగుచుండగా కనుల వెంబడి బాష్పధారలు కారుచుండగా తన కన్నీటితో గురుమూర్తి పాదపద్మములను అభిషేకించుచు గద్గదమైన కంఠంతో తదేకముగా శ్రీ గురుమూర్తి యొక్క దివ్య ముఖార విందమును దర్శించుచు చేతులు జోడించి వినయముగా నిలబడి ఉండెను. శ్రీ స్వామివారు మిగులు సంతసించి ఆ బ్రాహ్మణుని ప్రేమతో ఓదార్చి, నాయనా నేను దక్షిణ దిశ పర్యటనకు వెళ్ళి వచ్చేదను అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు యవనుడిని ఇచ్చిన వస్త్రాభరణములను ద్రవ్యమును స్వామివారి వెంట ఉన్న బ్రాహ్మణులందరికీ కానుకలుగా సమర్పించి వారిని సంతోషపెట్టాను. అనంతరము చేతులు జోడించి ఈ విధంగా పలికెను, ఓ మహానుభావ కృపాసింధు, మిమ్మల్ని వదిలి ఒక్క క్షణమైనను నేను ఉండజాలను, నేను కూడా మీ వెంట వచ్చేదను, దయతో నాకు అనుమతిని ప్రసాదించుడు అని ప్రార్థించాడట.
ఈ సంసార సాగరము నుండి తరింపచేసే కృపా సింధు మూర్తి అయిన మిమ్ములను విడిచి నేను ఎట్లు జీవించగలను? సగరును ఉద్ధరించుటకే భగీరథుడు గంగమ్మను దివి నుండి భూమికి తెచ్చిన విధముగా ఓ మహాత్మా, నేడు మీరు మా ఇంటికి విచ్చేసి మీ దివ్య దర్శనమును ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించిన తీరును ఏమని కొనియాడదను? నా నోట మాటలు రావటం లేదు స్వామి. భక్తవత్సలురైన మిమ్మల్ని వదిలిపెట్టుట వెళ్ళుట ధర్మమా? మమ్మల్ని వదిలిపెట్టి మీరు వెళ్ళడం మీకు ధర్మమా? మీతో పాటుగా నిశ్చయముగా నేను వచ్చేదను అని తిరిగి శ్రీవారి చరణములను పట్టుకుని విలిపించుతూ ప్రార్థించసాగాను. ఆ విధంగా శ్రీ గురుమూర్తి ఎదుట అత్యంత దీనవదనముతో బోరును విలిపించుతూ ప్రార్థించుతున్న ఆ బ్రాహ్మణుని చూచి ఓదార్చి ఆశ్వాసింపచేసి మిక్కులి కృపతో శ్రీ గురుడు ఇట్లా అన్నాడట: వత్స, దక్షిణ దేశ తీర్థయాత్రకు మేము ఒక పని మీద వెళుతుంటిమి. మా వెంబడి నీవు వచ్చుటకు వీలు పడదు. తిరిగి 15 సంవత్సరముల అనంతరము మేము నీకు దర్శనమిచ్చేదము. అంతేకాదు మీ గ్రామ సమీపమునందు నివసింతుము. నేను మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత వస్తాను. అంతేకాదు మీ గ్రామ సమీపముననే మేము నివసిస్తాము. అప్పుడు నీవు నీ భార్యాపుత్రులతో, సోదరులతో, బంధువులతో, ఆప్తులతో, గ్రామస్తులతో వచ్చి నన్ను సేవించదవు. కావున నీవు చింతింపవలదు, ఎంత మాత్రము విచారపడవలదు. ఇక మీదటి నీకు సర్వారిష్టములు తొలగిపోవును, సమస్త దుఃఖములు సమసిపోవును, హాయిగా సుఖ సంతోషములతో ఉండగలుగుదురు అని తన దివ్య హస్తమును అతని మస్తకముపై పెట్టి అభయ ప్రదానము చేసెను. ఈ ప్రకారముగా ప్రసన్నవదులైన శ్రీ గురుమూర్తి ఆ బ్రాహ్మణుని ఎడల వరదామూర్తి అయి అచ్చటి నుండి బయలుదేరి ఆరోగ్య భవాని కొలువై ఉన్న వైద్యనాథము అను సుప్రసిద్ధ దేవీ క్షేత్రమునకు బయలుదేరి శిష్యులందరితో కలిసి శ్రీ గురుమూర్తి లోక ప్రఖ్యాతి నొందిన వైద్యనాథ తీర్థమును దర్శించుటకి విచ్చేసి అచ్చట కొంతకాలము గుప్త రూపమును నివసించిరి. ఆ ప్రసిద్ధ క్షేత్రమున అంబాభవాని అను పేరుతో శ్రీదేవి నిత్యము సాన్నిధ్యమును కలిగి ఉండును అని సిద్ధముని చెప్పిన మీదట అత్యంత శ్రద్ధగా వినుతున్న నామధారకుడు తిరిగి సిద్ధములను చూచి ఇట్లా ప్రశ్నించెను: ఓ గురుదేవా, శ్రీ గురుమూర్తి అచ్చట గుప్తముగా ఉండుటకు గల కారణం ఏమిటి? ఆయనను ఎందరో శిష్యులు వెంబడించి ఉండిరి కదా, మరి వారిని ఎక్కడ ఉంచిరి? శ్రీ గురుమూర్తి అక్కడ గుప్తముగా ఉన్నారన్నారు కదా, మరి వారిని వెంబడించి ఎంతో మంది శిష్యులు వచ్చారు కదా, బ్రాహ్మణులు వచ్చారు కదా, మరి వారందరూ ఎక్కడున్నారు? వారిని అందరినీ ఎక్కడ ఉంచారు ఆయన అని ప్రశ్నించాను. ప్రస్తుతము సిద్ధముని నామధారకునికి విస్తరించి చెప్పిన కామధేను వంటి శ్రీ గురు చరిత్రమును గంగాధరానందుడైన సరస్వతి చక్కగా వ్యక్తీకరించుచుండెను. దీని తదుపరి రాబోవు కథ అతి విచిత్రముగా ఉండును. దానిని విపులముగా వినిపించేదను. ఏకాగ్ర చిత్తముతో వినయవలయునని శ్రీ గంగాధర సరస్వతి గురు చరిత్రను లోకమునకు ప్రకాశింపజేసను. ఈ తదుపరి కథ చాలా గొప్పగా ఉంటుంది. నీకు విపులీకరంగా చెప్తాను, చాలా విచిత్రంగా ఉంటుంది, విపులీకరంగా చెప్తాను, శ్రద్ధగా ఏకాగ్ర చిత్తుడవై విను అని చెప్పాడట. అది గంగాధర సరస్వతి గురు చరిత్రలో మనకి లోకమునకు ప్రసిద్ధిగా ప్రకాశింపజేశాడట. రేపు వచ్చే కథ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో విందాము. ఇది శ్రీ గంగాధర సరస్వతి విరిచితమగు సిద్ధనామధారక సంవాదాత్మకమైన పరమ కథా తరువగు శ్రీ గురు చరితామృతమునందలి శ్రీ నృసింహ సరస్వతి ఉపఖ్యానమున శ్రీ ఈ జ్ఞానకాండమునందు క్రూర యవన శాసనము మరియు సాయందేవ వరప్రధానము అను 14వ అధ్యాయము సమాప్తము. జై దత్త, శ్రీ దత్త, జై దత్త, గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర,
దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర. ఎవరైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో గురు పాదాలని పట్టుకుని శరణ పొందుతారో వారికి తప్పనిసరిగా ఇహపర లోకాల్లో సౌఖ్యం కలుగుతుందని ఇంతకంటే గొప్పగా మనకి ఎక్కడా తెలిసి రాదు. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపము మన కంటికి గోచరం కాదు, దివ్య దృష్టికి గోచరం అవుతుంది. అంత దివ్య దృష్టి మనకి లేదు, రాదు కూడా. కానీ ఆ పరబ్రహ్మ స్వరూపమే గురు రూపంలో మన ముందు నుంచుంటాడు. మనకి ఏమి తెలిసిన వాక్యమైనా సరే గురుమూర్తి యొక్క నోటి నుండి వస్తేనే అది శంఖంలో పోసిన నీరు తీర్థమవుతుందట. శంఖంలో పోసిన నీరు తీర్థమవుతుందట. అలాగా నీరు ఎలా ఉంటుందో తెలుసు, మనకి తీపి తెలుసు, దాని చప్పదనము తెలుసు, కానీ అది తీర్థం కాదు. శంఖంలో పోసిన తీర్థంగా మారుతుంది. ఆ విధంగా మనకి ఎంత తెలిసినా కానీ తెలిసిన దానినే మళ్ళా గురుమూర్తి నోటి ద్వారా వింటేనే అది తీర్థంగా మారుతుంది. అంటే ఆ తెలిసిన విషయము మీకు మనకి మన జీవితంలో పరివర్తన చెందడానికి అవకాశం ఉంటుందట. మనం ఏ పుస్తకాల్లో చదివేసినా ఎక్కడో వినేసినా అది జ్ఞానంతో సరికాదు. విన్నామంతే, కానీ అది జ్ఞానంగా ఎప్పుడు మారుతుందంటే గురుమూర్తి నోటి నుంచి వినిపిస్తేనే అదే వాక్యము అది జ్ఞానంగా మారుతుంది. అంతవరకు ఒక వాక్యం అంతే, విన్నాము, తెలుసుకున్నాము అంతే. అది కూడా 10 మందికి మనం చెప్తాము కూడా, కానీ అది చెప్పింది చెప్పినట్లుగానే ఉంటుంది, విన్నది విన్నట్లుగానే ఉంటుంది. కానీ గురుమూర్తి నోటి నుంచి వింటేనే అది జ్ఞానంగా మారుతుంది. ఎవరైతే మనస వాచ కర్మను త్రికరణ శుద్ధిగా పరబ్రహ్మ స్వరూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో వారికి కలికాల దోషము అంటదు అని ఇక్కడ మరలా స్పష్టంగా దోస్తుంది. కలికాల దోషం అంటే ఏమిటి అంటే, కలి ఎవరిని పట్టుకుంటాడు? కలి ఎవరిని పట్టుకుంటాడు? ఎవరికైతే అత్యాశ ఉందో, ఎవరికైతే దురాశ ఉందో, ఎవరైతే పరబ్రహ్మ స్వరూపాన్ని తిరస్కరిస్తూ ఉంటారో, ఎవరైతే స్త్రీమూర్తుల్ని అసహ్యంగా చూస్తూ ఉంటారో, ఎవరైతే తన భాగస్వామిని నీచంగా చూస్తూ ఉంటారో, ఎవరైతే ఏ స్త్రీమూర్తి అయితే తన పతిని ప్రత్యక్ష దైవంగా పూజింపకుండా ఉంటుందో, ఎవరికైతే బంగారం పట్ల అమితమైన ఆశ ఉంటుందో, ఎవరికైతే జోదం పట్ల మక్కువ ఉంటుందో, ఎవరికైతే వ్యభిచారం పట్ల మక్కువ ఉంటుందో, ఎవరైతే సన్యాసుల్ని సత్పురుషుల్ని చూలనాడుతూ ఉంటారో, ఎవరైతే శాస్త్రాన్ని విమర్శిస్తూ ఉంటారో, ఎవరైతే గురువుని భగవంతుణ్ణి కూడా విమర్శనాత్మకంగా చూస్తూ ఉంటారో, ఎవరైతే గురువుని పరబ్రహ్మ స్వరూపాన్ని కూడా గౌరవించకుండా ఉంటారో, ఇట్లాగా మనసు పరిపూర్ణ శుద్ధం కాకుండా మాలిన్యకరమైన భావాలు ఉండే వారిని అందరినీ కూడా కలి పురుషుడు పట్టుకుంటాడు, కలి దోషం అంటుతుంది. కానీ ఎవరైతే గురు చరణాలను పట్టుకుంటారో వారికి కలిదోషం అంటదు. అంటే ఇక్కడ ఈ విధంగా మనకు తెలియవచ్చింది. దీని అర్థము పరిపూర్ణంగా శ్రద్ధగా లోపలికి వెళ్ళి మనము ఆలోచించవలసి ఉంది. గురు చరణాలను పట్టుకున్నంత మాత్రాన కలిపురుషుడు మనల్ని పట్టుకోకుండా ఉంటాడా?
పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడంటే మనము గురు చరణాలను పట్టుకుంటాము స్వార్థ బుద్ధితో, ఆశా దృక్పథంతో. నేను కోరుకున్నవన్నీ నా గురునాథుడు నాకు అభయంగా ప్రసాదిస్తాడు అన్న ఆశతో మనం పట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఇందాక మనం కలిపురుషుడు ఎవరిని పట్టుకుంటారనుకున్నామో ఇప్పుడు కూడా ఈ గురు చరణాలను పట్టుకున్న వాళ్ళని కూడా పట్టుకుంటారు. ఇక్కడ గురు చరణాలను పట్టుకున్న వ్యక్తిని కలిపురుషుడు ఏమీ చేయడు అని చెప్పడానికి కారణం ఏమంటే గురువు నోటి నుంచి వచ్చే ప్రతి మాటని కూడా జ్ఞాన ప్రసాదంగా తీసుకుని దానిని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఎవరైతే ఉంటారో వారిని కలిపురుషుడు పట్టుకోడు, కలిదోషం వీరికి అంటదు. ఎందుకంటే ఇంత విపులీకరంగా మీకు చెప్తున్నాను. ఇంతకు ముందు ఎంతో మంది గురువులు వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు. ఇంతకు ముందు మనం కాక లేదు మనము కూడా ఇంతకు ముందు ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళాము, విన్నాము, కానీ అర్థం చేసుకునేది తక్కువ. కేవలము భగవంతుని స్మరిస్తే, గురువుని స్మరిస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి అనుకునేది అపోహ. కానీ కలిపురుషుడు పట్టుకోవడం అనేది అపోహ కాదు, ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఎవరిని పట్టుకోడంటే గురువు ఏదైతే మనకి నియమాలు నిష్టలు చెప్తారో ఆ నియమాలను నిష్టలను ఆచరిస్తూ పోయే వారిని ఖచ్చితంగా కలిపురుషుడు పట్టుకోడు. మరి దీనికి గురువు ఎందుకని అవసరము? ఆ నియమాలు నిష్టలు నేనే ఆచరిస్తాను కదా, నీ వల్ల కాదు. ఎందుకంటే చలి ప్రభావం. గురువు లేనిదే, గురువు నోటి నుంచి ఉపదేశం తీసుకోకుండా మనం ఏం చేద్దామన్నా జరగదు, ఇంకా ఎక్కువైపోతాయి కూడా, ఇంకా ఎక్కువైపోతాయి. అందుకే గురు పాదాలని ఖచ్చితంగా పట్టుకోవాలి. మనం ఎంత గట్టిగా అయితే పట్టుకుంటామో అంత జ్ఞానం మనకు వస్తుంది. ఎంత జ్ఞానం అయితే వస్తుందో ఆ జ్ఞానం నిలబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక నేనేం చెప్తానంటే గురు చరణాలను గట్టిగా పట్టుకోవడం కాదు, గురువు ఉపదేశించిన ఉపదేశామృతమని గట్టిగా పట్టుకోమని చెప్తాను నేను. అందుకే మనకి అక్షయపాత్రలు చెప్పుకుంటాం మనం. ఈశ్వర, ఈ భూమి మీదకి వచ్చిన ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు మీ యొక్క మహోన్నతమైన దివ్యతత్వాలు ఎవరెవరైతే నాకు ప్రసాదించారో వారి అందరిలోనూ ఉన్న ఆయా దివ్యతత్వాలకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు అని చెప్తాం మనం. ఎందుకంటే అక్కడ అలా చెప్పాము, ఇంకో ఇక్కడ దీన్ని తెలుసుకోవడం కోసమే. గురువుని పట్టుకోవడం కాదు, గురువు చెప్పిన బోధనని పట్టుకోవాలి మనము. ఎవరైతే ఆ బోధనను మనకి అందించారో, ఎవరైతే తత్వజ్ఞానాన్ని మనకు ప్రసాదించారో ఆ గురువులో ఉన్న ఆయా దివ్యతత్వాలకి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు అని చెప్పుకుంటున్నాం మనం. దానికి అర్థం ఇది. గురువుని పట్టుకోవడము, భగవంతుని పట్టుకోవడము, సేవించడము ఇది ఒక తంతు. కానీ భగవంతుడు మనకి కనబడ్డా కాబట్టి, గురువు రూపంలో కనబడతాడు కాబట్టి ఆ గురువు రూపంలో ఉన్న ఆ భగవంతుడే మన యొక్క ప్రియమును కోరి మనకి ఏదైతే ఒక రిస్ట్రిక్షన్స్ పెడతాడో, ఒక కండిషన్స్ పెడతాడో ఆ కండిషన్స్లో ఎవరైతే నిలబడతారో, ఆ రిస్ట్రిక్షన్స్ ఎవరైతే ఒబే అయ్యి ఉంటారో వారికి ఖచ్చితంగా కలి పురుషుడు అంటుకోడు. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. మనం భయపడుతూ ఉంటాము. దేనికి భయపడతాము అంటే దెయ్యం అంటే భయము. దెయ్యం అంటే ఎందుకు భయము? దెయ్యము నన్ను చంపుతుంది అంటే ఇక్కడ నువ్వు పిరికివాడు కాబట్టి నిన్ను చంపుతుంది దెయ్యము. అదే నువ్వు ధైర్యవంతుడు అయితే ఆ దెయ్యము నిన్ను చంపుతుందా? చంపదు. ఇది ఇక్కడ తీసుకుందాం. భౌతిక జీవితంలో మనము
ఒక వ్యవహారానికి, ఒక వ్యక్తి దగ్గర, ఒక ఉద్యోగం దగ్గర, ఒక వ్యాపారం దగ్గర, ఒక వృత్తి దగ్గర ఏమి జరుగుతుందో అని మనం భయపడుతూ ఉంటాము. ఎందుకు భయపడతామంటే మనము ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేసుకుని ఉంటాము. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఎక్కువ చేసుకున్నామో అవి మనకు అందుతాయా లేవో అని భయం ఉంటుంది. అదే గనుక మనకి ఒక వ్యవహార రీత్యా కానీ, ఒక వ్యాపార రీత్యా కానీ, ఒక వృత్తి రీత్యా కానీ, ఒక ఉద్యోగ రీత్యా కానీ, ఒక మనిషి పట్ల కానీ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఏమి జరిగినా పర్వాలేదు, నాకు భయం రాదు, భయం ఉండదు. ఎప్పుడైతే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటానో అది జరుగుతుందో జరగదో అని భయం ఉంటుంది. ఇంకొకటి, ఎవరు భయపడతారంటే తప్పు చేసిన వారు ఖచ్చితంగా భయపడతారు. నాకు ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపటికి, లేదా ఇక్కడ కాకపోతే పైనన్నా సరే పనిష్మెంట్ వస్తుంది అని భయపడతారు. కానీ ఎవరైతే తప్పు చేయరో వారికి ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడ కూడా ఏ విధమైన పనిష్మెంట్ రాదు. ఎలా వస్తుంది? ఎందుకంటే నువ్వు తప్పే చేయలేదుగా. తప్పు చేయనప్పుడు నీకు భయం ఏంటి? భయం లేకపోతే నీకు శిక్ష ఏంటి? కాబట్టి మనము తప్పు చేయకుండా ఉంటే అసలు భయం ఉండదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉండకపోతే మనకు భయం ఉండదు. మరి తప్పు చేయకుండా ఉండాలన్నా, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా ఉండాలన్నా ఈ జ్ఞానం ఎలా పోతుంది అంటే, ఎవరైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో గురుపాదాలను పట్టుకుంటారో, ఎవరైతే ఆ గురువు నోట వచ్చిన మాటని తూచా తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వారికి మాత్రము భయం అనేదే ఉండదు. ఎందుకంటే వారు తప్పు చేయరు. ఎందుకు తప్పు చేయరు? గురువుకు సరెండర్ అయ్యారు, గురువు వాగ్దానం చేశారు. మరి గురువు వాగ్దానాన్ని మనం ఉల్లంఘిస్తామా? ఉల్లంఘించం. కాబట్టి అసలు భయం అనేది కలగదు, అసలు లేమనేది రాదు. మన జీవితంలో ఇది లేదు అనేది ఉండదు. మన జీవితానికి ఏదైతే కావాలో అవన్నీ పుష్కలంగా అందుతాయి, మీరు కోరకుండానే. అదే గురుమూర్తి చెప్తారు, నీవు నీ తరతరాలు కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ సుఖజీవనం సాగిస్తారు, జీవనం సాగిస్తారు. తొలతూగుతూ బ్రతుకుతారనరు, తొలతూగుతూ సుఖజీవనం సాగిస్తారని చెప్తారు. అంటే నీకు ఎంత కావాలో అంత, ఎలా కావాలో అలా వస్తుంది. కానీ ఇక్కడ ఏమాత్రం మనకి ఆశ అనేది రాకూడదు. ఆశ ఎప్పటికీ కూడా మనకి నష్టాన్నే చేకూరుస్తుంది. ఆశపడడం తప్పు కాదు, కనీస అవసరాలు నీడు, వీటికి ఆశపడడం తప్పులేదు. అత్యాశ అనేది ఎప్పుడు కూడా మనకి నష్టం చేకూరుస్తుంది. ఎవరైతే ఈ గ్రంథాన్ని చదువుతారో, ఎవరైతే ఈ గ్రంథాన్ని వింటారో వారికి ఇహ పర సౌఖ్యాలు కలుగుతాయి. అది తథ్యం. మరి ఎప్పుడు కలుగుతాయి? అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. మరి ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనము? గురువుని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో పాదాలు పట్టుకున్నప్పుడు, గురువుకి సరెండర్ అయినప్పుడు మాత్రమే ఇవి అర్థమవుతాయి. లేదంటే వినబడుతూ ఉంటాయి అంతే. కాబట్టి ఆ గురుమూర్తి యొక్క కరుణా కటాక్షాలు, వారి యొక్క దివ్య జ్ఞానం మన మదిలో నిలబడుగాథ.